మీ ఇంట్లో ఒక్క పూజా మందిరం ఉంటే చాలండి, మిగిలిన గదులన్నీ దండగే. అది ఉంటేనే ఇవన్నీ ఉండాలి, అది లేకపోతే ఇవన్నీ దండగా. కష్టం వచ్చింది, ఆర్తి వచ్చింది, బాధ వచ్చింది, వెళ్ళవలసింది అక్కడికి. ఏదో స్మార్ట్ ఫోన్ తీసుకుని ఎవడికో మెసేజ్ పెట్టద్దు ఇక్కడ. వాడు మనలాంటి మానవుడే, వాడు మనకి చేయగలిగింది ఏమీ లేదు ఇక్కడ. పూజా మందిరంలో విగ్రహాలను దయచేసి బొమ్మలు అనుకోకండి. మీరు మాట్లాడితే బొమ్మ అమ్మ అవుతుంది. ఎందుకంటే మనం మాట్లాడకపోతే అమ్మ కూడా బొమ్మ అయిపోయింది కదా. ఇంట్లో మన అమ్మ ఉంది, మనం మాట్లాడాల, బొమ్మ అయింది కదా. బొమ్మ అయింది ఆవిడ. అందరూ కూర్చుంటారు, ఆవిడతో మాట్లాడరు. పిల్లల్ని లాలిస్తారు, కుక్క పిల్లల్ని కూడా లాలిస్తారు. తల్లి కనపడదు ఈ సన్నాసికి. అమ్మతో మాట్లాడడానికి టైం ఉండదండి వీడికి. కుక్క పిల్లల్ని లాలిస్తాడు. వీడు భార్య కలిసి కుక్కకి అల్పాచమానం కోసం అరగంట ప్రయాణం చేస్తారు ఇక్కడ. ఎంత శ్రద్ధో. అత్తగారు కనపడదు వాళ్ళకి, మామగారు అసలే కనపడరు. ఈ అత్తగారు పోయిందంటే వాడి కర్మ కాలింది. ఇక ఆయనే పోయాడు, ఆవిడికి 2 కర్మలు కాలే, ఒకటి కాదు. మొత్తం ట్రీట్మెంట్ మారిపోతుంది. మన సమాజంలో ఇదొక దౌర్భాగ్యం. దానికి విరుగుడే ఈ ప్రవచనం. మనుషుల పట్ల ఎలా ఉండాలో తెలియపోతే దేవుణ్ణి పూజిస్తే ఉపయోగం ఏమిటండి?